బాలకృష్ణ మామా ఎక్ పెగ్గులా అంటే పబ్లిక్ అంతా అడిక్ట్ అవుతున్నారని, పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో గుడుంబా తాగుతూ ఆలి పక్కన కూర్చొని తొక్కు నాకుతున్నారని. అంటే సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ వేస్తే అది కల్పిత పాత్రను వాళ్ళే చెప్తారు. పబ్లిక్లో అటువంటి ఇంపాక్ట్ ఉన్నప్పుడు వై డోంట్ యూ ఎంకరేజ్? మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అసలు అటువంటి సినిమాలని? ఆ సినిమాలకే టికెట్ ఎందుకు పెంచుతున్నారు? మంచి మంచి సినిమాలు వచ్చినాయి. అంతకుముందు జై భీమ్ లాంటి సినిమా వచ్చింది, తెలంగాణ అద్భుతంగా ఆడింది. ఆ సినిమాల టికెట్ ధర గత ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా మంచి సినిమాలు టికెట్ ధరలు పెంచారు. కానీ స్టార్ సెలబ్రిటీలు వచ్చి రిక్వెస్ట్ పెట్టగానే అర్ధరాత్రి 12ంటికి 1 గంటకి మీకు అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే మినిస్టరే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 12ంటికి అర్ధరాత్రి 1 గంటకి టికెట్ ధరలు పెంచుతున్నారు. ఈ సినిమాలకు ఎందుకు టికెట్ ధరలు పెంచి ఇన్కమ్ రేజ్ చేస్తారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లారిటీగా చెప్పినారు. ఏమని చెప్పినారు? టికెట్ ధరల గురించి నాకు తెలియదు అని అన్నాడు. మీరు ఆయననే అడగండి తెలుసా తెలియదా అనేది. ఎందుకంటే నేను దాని గురించి నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాదు, లేకపోతే నేనే ఆన్సర్ ఇస్తుండే దాని గురించి. నేనైతే సీఎం గారు క్లారిటీగా రేట్లు పెంచితే దాంట్లో 20% రెవెన్యూ ఏదైతే వస్తుందో దాంతో ఎవరైతే దాంట్లో పనిచేస్తారో వాళ్ళకందరికీ వేజెస్, ఎవరైతే డైలీ లేబర్ లాగా పనిచేస్తారో ఆర్టిస్ట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకందరికీ దాంట్లోకి వెళ్ళి మనీ ఇవ్వాలని చెప్పి ఒక రూల్ పెట్టినారు. జియో పాస్ చేసిన తర్వాత చేసి. సో కాబట్టి దాంతో నేనేం మినిస్ట్రీ కాదు, నేను దాంట్లో క్యాబినెట్లో లేను మాట్లాడేదానికి. కాబట్టి నేను ఒకటే ఏమంటున్నానంటే రేట్స్ ఇట్లా పెంచినది ఏదైతే సీఎం గారు పెట్టినారో నేను కూడా అది యాక్సెప్ట్ చేస్తాను. 20% దాంట్లో టికెట్లు పెంచిన దాంట్లో అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. హై బడ్జెట్ మూవీస్ తీసినప్పుడు కూడా చాలా మంది దానిపైన ఎక్స్పెండిచర్స్ ఉంటుంది కాబట్టి దానికోసం పబ్లికే హ్యాపీ ఉన్నారు, వాళ్ళు పెట్టి కొంటున్నారు కదా. సరే నేను ఒకటే అడుగుతాను, గవర్నమెంట్ పెంచినాము, ప్రొడ్యూసర్ వచ్చి అడిగినారు, మేము హై బడ్జెట్ మూవీ తీసినాం, 1000 కోట్లు పెట్టినాం, 2000 కొట్టినా ఉన్నాం. మళ్ళీ పబ్లిక్ ఆ 2 days అవాయిడ్ చేయొచ్చు కదా మూవీస్ చూడకుండా. 2 days అవాయిడ్ చేయండి, కొనకండి ఆ టికెట్స్, 3rd day చూడండి. నేను ఎక్కువ థియేటర్స్ పోను, నేను దేంట్లో వచ్చినప్పుడు నేను చూస్తాను. మాట మార్చలేదు నేను. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తల్లి మరణించింది, ఇంకొక బాబు ఆసుపత్రి బెడ్ పై పడుకుంటే ఆయన బిజినెస్ చేసుకున్నాడు, ఆయన సినిమా వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికైనా ఉపయోగం అని చెప్పిన అనిరుద్ రెడ్డి ఈ రోజు వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు, వాళ్ళకి ప్రాఫిట్ అవుతున్నది. నేను ఆ రోజు ప్రాణాలు పోయినప్పుడు నేనే సీరియస్ గా యాక్షన్ తీసుకున్నాను, నేనే ఇచ్చిన స్టేట్మెంట్. ఏఎంఎల్ఏ వేయలే ఆ రోజు. నేను ఆ రోజు ఏమన్నాను, FDC చైర్మన్ దిల్ రాజు గారు ఉన్నారు, ఎందుకు పోయి మాట్లాడి ప్రాబ్లం జరిగింది, తప్పు జరిగింది, ఎక్కడున్నారు వీరంతా అని చెప్తానే ఆ రోజే వాళ్ళు అక్కడికి యశోద హాస్పిటల్ పోవడం జరిగింది. నేను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నేను మహబూబ్నగర్ ఇచ్చిన స్టేట్మెంట్. నాకు చూసి వాళ్ళు నిజంగానే బాధగా అనిపించింది. చనిపోతున్నానంటే నిజంగా బతికించడం మన చేతిలో ఉండదు. చనిపోయిందని చెప్పేసి అంత సీరియస్గా ఉన్నప్పుడు నవ్వుకుంటా, మీరు వీడియో క్లిప్స్ చూస్తే నవ్వుకుంటా మాట్లాడుతున్నా అనేది కూడా నాకు నచ్చలేదు. నేను ఓపెన్గా చెప్పినాను, నేను ఏదున్నా కానీ అవును, నేను ఈ రోజు చెప్తున్నాను. దాని తర్వాతనే ఇది వచ్చిందే కదా 20% వాళ్ళకి ఇవ్వాలని, ముందు లేకుండే కదా అది. పాత గవర్నమెంట్ కూడా పెంచినారు, పక్క రాష్ట్రాలను పెంచుతలేరా? మీరు పెంచమని రూల్ తీసుకున్నారు కదా అసెంబ్లీలో. నేనైతే ఒకటే చెప్తున్నాను, నా అభిప్రాయం చెప్పాలనా, నా అభిప్రాయం చెప్తున్నాను. సినిమా టికెట్లు పెంచడము నాకు కూడా ఇష్టం లేదు, ఇది నా అభిప్రాయం. ఓపెన్ స్టేట్మెంట్ చెప్పండి. ఓపెన్ స్టేట్మెంట్, సినిమా టికెట్స్ పెంచడం నాకు ఇష్టం లేదు. హై బడ్జెట్ మూవీస్ ఎందుకు తీస్తున్నారు? 50 కోట్లలో కూడా సినిమా తీయొచ్చు. ఈ హై బడ్జెట్ మూవీలో కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చిన, 1000 కోట్లు ఇస్తే దాంట్లో ఎవరికి వస్తాయి? ముగ్గురికే వస్తాయి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్. యాక్ట్రెసెస్ కూడా తక్కువనే వస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది నేనేమి దాచుకొని ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడు కాదు, ఏదో మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అమ్మ భయపడుకుని ఉండటం కాను. కావాలనుకుని అయినను, మళ్ళీ కావాలంటే జడ్చల ప్రజలు నిర్ణయిస్తారు. ఇలా నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను వ్యతిరేకము. బట్ వాట్ ఎవర్ క్యాబినెట్ డిసిషన్ వీ షుడ్ ఓబే. బాలకృష్ణ మామా ఎక్ పెగ్లా, పవన్ కళ్యాణ్ ఆ సీన్స్ పైన మీకున్న అబ్జెక్షన్ ఏంటి? నేను దాన్ని దేంతో కంపేర్ చేస్తాను? నేను ఉట్టి సారా అనగానే ఒక పొలిటీషియన్స్ ఒక బాటిల్ ఇట్లా పట్టుకుంటే, అరే మీరు తాగుపోతారా, మీరు మద్యం తాగుతున్న ఎమ్మెల్యేని తిడతారు. సినిమా యాక్టర్స్ గ్లాసులు పట్టుకుంటేనేమో హీరో, పొలిటీషియన్స్ ఏమన్నా గ్లాసు కానీ బాటిల్ ముందు వాళ్ళ టేబుల్ తాగుకున్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాగరు, మన రేవంత్ రెడ్డి గారు తాగరు. సరే వాళ్ళ టేబుల్ మీద కూర్చుంది అనుకో, ఎవరో తీసుకొచ్చి ఏమైనా బాటిల్ పక్కకు పెట్టింది అనుకోండి, ఆ ఫోటో తీసి ఇంకో ఈ పొలిటీషియన్స్ వీళ్ళు తాగుతున్నారు అని అంటారు. ఎవరు పెడతారు? ఆ రాత్రికి ఫుల్ బాటిల్ తాగేటోడే గ్రూపులలో పెడతాడు. నేను ఏమంటున్నానంటే, మీరు పొలిటీషియన్స్ మేమేమైనా చెప్తానేమో నెగిటివ్గా తీసుకుంటారు, వాళ్ళు చేస్తేనేమో కరెక్టా అని అన్న. సాంగ్స్ గుడంబ శంకర్ పాటలు పెట్టుకో, గుడంబ శంకర్ కానీ మూవీ నేమ్స్, దాని తర్వాత మేము మందు బాబులం అని పెట్టి సాంగ్స్, ఇవన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మామా పెగ్గులా నేనేమన్నా, బాలకృష్ణ పాట రాయలేదు, బాలకృష్ణ పాట రాయలేదు, రైటర్ రాసినారు, సాంగ్స్ రైటర్ రాసినారు, సాంగ్స్ పాడినారు, ప్రొడ్యూసర్ చేసినారు, డైరెక్టర్ చెప్పింది బాలకృష్ణ గారు చేస్తారు.
పబ్లిక్ అట్రాక్ట్ సాంగ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఎమ్మెల్యే మాట్లాడితే మాత్రము ఇది తప్పు అని ఎందుకు అంటున్నారు అని అన్నాను అంతే నేను. మామాయికి పెగ్లా అని చెప్పేసి పబ్జాల్లో పెట్టుకొని మామ పెగ్లా పెగ్లా అని 1, 2, 3 తాగుతున్నారు. మందుబాబులం మేము మందుబాబులం 4 బాటిల్ తీసుకొచ్చి దాని చుట్టూ తిరుగుకుంటే సోషల్ మీడియా ఎన్ని లేవు. ఎక్సైజ్ శాఖ అధికారులే గర్ల్స్ కూడా వీడియోస్ పెట్టారు, సారా తాగుతాం దొరల సారా అని చెప్పి నేను వీడియోస్ చూసి నాకే అనిపించింది ఏంది ఇది, లేడీస్ కూడా ఇది పెట్టుకొని ఇట్లా చేస్తాను అంటే వాళ్ళు యూత్ అట్లా అయింది. మీ ఎక్సైజ్ శాఖ అధికారులే మొన్నటికి మొన్న టెండర్లు పడ్డప్పుడు ఆఫర్లు ఇచ్చినాయి, మీకు గుర్తుందో లేదో, ఆఫర్లు ఇచ్చి ఆ టెండర్లు వేయండి అని చెప్పాయి. వైన్ షాప్ల ముందు ఆఫర్ బోర్డులు కనబడ్డాయి, డిస్కౌంట్ బోర్డులు కనబడ్డాయి. నేనైతే చూడలేదు అది. మీ నియోజకవర్గం జరగలేదా? నా జీవనశైలి అయితే నేను చూడలేదు. నాకు ఎవరు ఈ దృష్టి ఇప్పుడు మీరు చెప్తుంటే చూస్తాను, ఎందుకంటే మామయ్య పెగ్గులను మీరు చూసింటారు ఆ డిస్కౌంట్ మీకు కనిపించింటది. అంటే మనకు అలవాట్లేదు, నాకైతే కనిపించలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు ఆ బాటిల్ కనిపించింది అన్నాడు. నేను వైన్ షాప్ దిక్కు చూడను పోయేటప్పుడు, ఎందుకంటే నేను ఒకసారి పోతుంటే అక్కడ మనుషులు కనిపిస్తుంటారు, ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి చేతులు ఊపుతుంటారు, మేము చెయ్యి ఊపినా అరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అంటారు. ఎందుకు ఆ వైన్ షాప్ వచ్చామో తలకాయ కిందికి పెట్టుకుంటాం మేము, మీరేమో ఆ డిస్కౌంట్ చూసిందంటారు. ఏం డిస్కౌంట్ ఇచ్చినారు? ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ నాకు తెలియదు, కానీ మీరు అన్నారు కదా వైన్ షాప్ ముందు డిస్కౌంట్ బోర్డులు పెట్టారు. ఏం డిస్కౌంట్?